ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. సో మేమైతే తిరుపతి వెళ్ళామన్నమాట. ఇక స్టార్ట్ అయ్యాం స్టెప్స్ వైపు. అక్కడ ఒక చిన్న పూజ చేసేసుకుని హారతి ఇచ్చేసి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. మేమైతే ఒక 8కి స్టార్ట్ అయ్యాం. మేమైతే శ్రీవారి మెట్టు వైపు అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా అక్కడ అలాగా హారతి ఇచ్చేసి పసుపు కుంకుమ పూజ చేసేసి ఇట్లా స్టార్ట్ అయ్యామన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం. పెద్ద క్రౌడ్ కూడా ఏం ఎక్కువ లేదు, నార్మల్ కూడా కాదు, తక్కువే ఉంది క్రౌడ్. సో ఇట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా బొట్లు పెట్టుకుంటూ స్టార్ట్ అయ్యాం మెట్ల పూజ చేసుకుంటూ. మిడిల్లో స్నాక్స్ తిన్నాము. ఇలా పేపర్ బోట్ చిక్కీలు ఏవో ఉంటాయి కదా, అలా తిన్నామండి. సేవ్ ఇవన్నీ తిన్నాం మిడిల్లో. ఇంకా అలా చిన్నగా మెట్లు ఎక్కుంటూ వెళ్ళిపోయాము. ఇది శ్రీవారి మెట్టు సైడ్ అండి. మ్యాక్సిమం 2300+ ఎన్నో ఉంటాయి స్టెప్స్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అలా చిన్నగా వెళ్ళిపోయాము, కానీ ఫాస్ట్గానే ఎక్కేసాము. 3 hours పట్టింది. మేము బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాము నిదానంగా. అయిపోయింది, ఎక్కేసాము. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్లో ఇలాగా పూజ చేసేసి పసుపు కుంకుమ పూజ, ఇంకా అందరం ఒకసారి బొట్లు పెట్టేసి లాస్ట్ కొన్ని మెట్లకి ఇలా మెట్లు ఎక్కడం అయితే ఎండ్ చేసేసాం అనమాట. ఇదండి స్టెప్స్ ఎక్కే స్టోరీ. ఈజీగానే ఎక్కేసాము, పెద్ద టైం ఏం పట్టలేదు. సో ఇలాగా చిన్న గోపురం ఉందన్నమాట ఇక్కడ, చూస్తే బాగుంది. ఇంకా అయిపోయింది స్టెప్స్ ఎక్కడం. ఇలాగా రూమ్స్ వైపు అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఇలాగా ఎండ్ చేసాము స్టెప్స్ ఎక్కేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లాసిక్ కిచెన్ అండ్ బ్లాగ్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.